Hello students. So today I am going to discuss about the epicycloid. So epicycloid గురించి ఈరోజు డ్రా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎపిసైక్లాయిడ్ ఉన్న ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఏందో ఒకసారి చూద్దాం. ఓకే, సో ద ప్రాబ్లమ్ ఈజ్ డ్రా an epicycloid of a circle of diameter 25 mm, 50 mm, which rolls outside a circle of diameter 150 mm for one revolution. Also draw a tangent and a normal to the epicycloid at a point 120 mm from the center of the directing circle. ఓకే, సో ఇది మనకి ఇచ్చిన ప్రాబ్లం అండి. ఇక్కడ మనకి 2 సర్కిల్స్ ఇచ్చున్నాడు ఈ ప్రాబ్లంలో. ఓకే, సో ఫస్ట్ వన్ ఇస్ ద స్మాల్ సర్కిల్ ఇచ్చాడు, దాని యొక్క డయామీటర్ వచ్చేసి మనకి 50 mm ఇచ్చాడు. ఓకే, సో అలాగే మనకి ఇంకో సర్కిల్ ఇచ్చున్నాడు అండి. సో దాని యొక్క డయామీటర్ వచ్చేసి మనకి 150 mm డయామీటర్ ఇచ్చున్నాడు. ఓకేనా, సో చిన్న డయామీటర్ని మనం ఏం చేస్తాం, రోలింగ్ సర్కిల్ అంటారు. ఓకే, 50 mm డయామీటర్ ఇచ్చాడు కదా, సో దాన్ని రోలింగ్ సర్కిల్ అంటారు. ఓకే, అనదర్ వచ్చేసి మనకి అవుట్ సైడ్ అనదర్ సర్కిల్, దట్ ఈస్ ద బేస్ సర్కిల్. ఓకేనా, సో బేస్ సర్కిల్ మీద చిన్న సర్కిల్ రొటేట్ చేస్తా ఒక ఆర్క్ ఫామ్ చేస్తుంది. ఆర్క్ని మనం జనరేట్ చేయడం, దాన్ని ఎపిసైక్లాయిడ్ అంటారు. ఓకేనా, సో దానికోసం ఫస్ట్ ఏం చేస్తాం చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకి టీటా కూడా ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. ఆ టీటా ఫార్ములా ఏంటంటే, సో టీటా ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఆర్ బై క్యాపిటల్ ఆర్ ఇంటూ 360 degrees అండి. ఓకేనా, సో ఒకసారి రాసాం చూడండి. సో హియర్ టీటా ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఆర్ బై క్యాపిటల్ ఆర్ ఇంటూ 360 degrees. ఓకే, ఇక్కడ స్మాల్ ఆర్ వచ్చి 25 mm అండ్ ద క్యాపిటల్ ఆర్ వచ్చి 70. సో దిస్ ఇస్ ద రేడియస్. ఓకే, మీ డైరెక్ట్ డయామీటర్ కూడా ఫార్ములా స్మాల్ డి బై క్యాపిటల్ డి అని యూజ్ చేసిన మనకి సేమ్ వాల్యూ వస్తుంది. ఓకే, ఇంటూ 360 degrees దట్ ఈజ్ ఈక్వల్ టు అప్రాక్సిమేట్లీ 120 degrees వస్తుందండి. ఓకే, సో 120 degrees మనకు వస్తుంది. ఓకేనా, సో ఈ వాల్యూ మనకు వస్తుంది 120 degrees అనేది వస్తుంది మనకి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఏం చేయాలంటే, సో మనం ఫస్ట్ ఒక లైన్ డ్రా చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఒక లైన్ డ్రా చేద్దాం. సో దానికి మనకు మెజర్మెంట్స్ అంటే ఏం లేదు. ఓకేనా, సో మస్ట్ అక్కడి నుంచి మనకి ఏం చేస్తామంటే, సో ఇప్పుడు మనకి ఈ పాయింట్ ఉంది కదా, సో ఈ పాయింట్ దగ్గర నుంచి 120 degrees మనం తీసుకుందాం. ఓకే, సో పాయింట్ దగ్గర నుంచి 120 degrees. ఓకే, సో ఇప్పుడు మనకి 2 సర్కిల్స్ ఇస్తాడు కదా, సో అవుట్ సైడ్ ఆఫ్ ద సర్కిల్ డయామీటర్ ఎంత అండి, 150 mm. ఓకే, దాంట్లో హాఫ్ వచ్చి మనకి 75 mm. ఓకేనా, సో 75 mm తో లైన్ డ్రా చేద్దాం. ఈ పాయింట్ని మార్క్ చేసుకుంటూ 75 mm, దట్ ఈస్ ద 7.5 centimeters. హియర్ ఇస్ ద 7.5 centimeters. లైక్ దిస్. ఓకే, సో ఇక్కడ మనకి అవుట్ సైడ్ ఆఫ్ ద సర్కిల్ వచ్చేసింది. ఓకేనా, అసలు మన స్మాల్ డయామీటర్ ఉందా, రోలింగ్ సర్కిల్ ఉంది కదా, సో రోలింగ్ సర్కిల్ వచ్చేసి మనకి ఈ పాయింట్ నుంచి తీసుకుందాం. ఓకేనా, దిస్ ఇస్ ద పాయింట్ పి ఇది యాక్చువల్గా. సో ఇక్కడ నుంచి మీరు 2.5 తీసుకోండి, దట్ ఈస్ ద హాఫ్ రేడియస్. ఓకేనా, 2.5 మన డయామీటర్ వచ్చి చిన్న సర్కిల్ డయామీటర్ వచ్చి 50 mm. సో దాంట్లో హాఫ్ 25 mm. ఓకే, సో 2.5. సో దిస్ ఇస్ ద సెంటర్. ఓకే, ఇది సెంటర్ సి ఇది. ఓకే, దిస్ ఇస్ ద పాయింట్ పి. ఓకే, ఇప్పుడు సి నుంచి పి ఎంత డిస్టెన్స్ తీసుకుంది, ఆ డిస్టెన్స్తో ఒక సర్కిల్ డ్రా చేద్దాం. ఓకే, చూద్దాం. సో సి నుంచి పి, సి టు పి. ఓకే, సో సర్కిల్ అనేది డ్రా చేద్దాం. దట్స్ ఇట్. ఓకేనా, సి టు పి. ఓకే, సో ఇప్పుడు ఇది ఇక్కడ మనకి ఇది చూసారు రోలింగ్ సర్కిల్స్ 50 mm డయామీటర్ ఇది. ఓకేనా, సో ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి
75 mm ఉంది. ఓకే, రేడియస్. సో ఇక్కడ 75 mm రేడియస్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలండి మనం? సో పీ నుంచి ఓకే ఓ ఇది ఒక్క నిమిషం. సో ఇప్పుడు ఏంటంటే ఓ నుంచి పీకి ఎంత డిస్టెన్స్ తీసుకోవాలి. ఓకేనా, ఓ నుంచి పీకి ఎంత డిస్టెన్స్ తీసుకొని ఆర్క్ డ్రా చేయండి. ఇక్కడ దాకా హారిజాంటల్ లైన్ డ్రా చేసాం కదా, సో అక్కడ దాకా ఆర్క్ డ్రా చేయాలి. ఓకే, సో నెక్స్ట్ మనకి సో ది యాంగిల్ ఎంత అండి ఇక్కడ? సో దిస్ యాంగిల్ ఈజ్ 120. ఓకేనా, సో ఇది 120 degrees యాంగిల్ ఇది. ఓకే, సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ సర్కిల్ వచ్చినాడు కదా, సర్కిల్ చిన్న స్మాల్ సర్కిల్ ఉందా సార్, రోలింగ్ సర్కిల్ని సో 12 ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్కి డివైడ్ చేస్తాను. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. ఓకే, సో నెక్స్ట్ ఫోర్ పార్ట్స్. సో అగైన్ 30 degreesతో రిమైనింగ్ పార్ట్స్ డివిజన్ చేశాను. సో పార్ట్స్ డివిజన్ అనేది స్కిప్ చేస్తున్నాను. సో ఈ స్మాల్ సర్కిల్ నేను 12 ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్గా డివైడ్ చేశాను. ఓకే, సో హియర్ వీ హ్యావ్ ది పాయింట్ పి. ఓకేనా, సో ఈ పాయింట్ పి అనేది మనకి ఇలా రోల్ అవుతూ వస్తుంది కాబట్టి ఓకే, సో మనం పాయింట్ నెంబర్ నేమింగ్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇవ్వద్దాం. యాక్చువల్గా ఇటు నుంచి ఇవ్వచ్చు, ఇటు నుంచి ఇవ్వచ్చు. బట్ మనకి ఏంటంటే ఈ సర్కిల్, ఈ ఆర్క్ మీద ఈ సర్కిల్ అనేది ఇలా రెవల్యూషన్ అవుతుంది. ఓకేనా, సో ఇలా రివాల్వ్ అవుతుంది. ఇలా రివాల్వ్ అవుతున్నప్పుడు మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్ నెంబరింగ్ ఇవ్వాలి. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 11 and this is the 12. ఓకే, సో ఇది అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం అంటే ఆర్క్ ఉంది కదా, ఆర్క్ని కూడా మనం ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్కి డివైడ్ చేయాలి. సో ఇక్కడ మనం సర్కిల్ ఎన్ని ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్కి డివైడ్ చేస్తామో ఈ ఆర్క్ని కూడా అన్ని ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్కి డివైడ్ చేయాలి. ఓకేనా, సో ఇప్పుడు మనకి యాంగిల్ ఎంత 120 degrees. సో 120/12 సో ఇట్ ఈస్ ఈక్వల్ టు 10 degrees. ఓకేనా, 10 degrees అనేది ఈచ్ వన్ 10 degrees. ఓకేనా, సో 10 degrees నేను మార్క్ చేసుకుంటాను. సరే చూద్దాం. సో చూడండి, సో ఈచ్ వన్ నేను 10 degrees మార్క్ చేసుకుంటాను. చూడండి, సో ఫస్ట్ ఈజ్ ద హియర్ హ్యావ్ ది 10 20 30 40 50 60 70 80 90 100 10 and this is the 120. ఓకేనా, సో నెక్స్ట్ ఏం చేస్తామంటే సో ఎలాగో మనకి డివిజన్స్ వచ్చాయి. ఇక్కడ యాక్చువల్గా ఏం చేయాలి, డివిజన్ అయిన తర్వాత ఈ పాయింట్ జాయిన్ చేసుకుని ఇక్కడ మనం మార్క్ చేయాలి. బట్ ఇక్కడ ఏంటంటే మనకి కొన్ని లైన్స్ వస్తాయి, అక్కడ కూడా ఎక్స్టెండ్ చేసుకోవాలి కాబట్టి సో నెక్స్ట్ ఈచ్ జనరేటెడ్ ఓకేనా, ఓని సెంటర్ చేసుకొని ఓ నుంచి 1 వరకు ఎంత డిస్టెన్స్ ఉంటుందో తీసుకొని ఆ 1 and 11 జాయిన్ చేస్తూ ఒక ఆర్క్ వస్తుంది, ఆర్క్ డ్రా చేయాలి. అలాగే ఓ నుంచి 2 నుంచి 11 జాయిన్ చేసుకుంటూ ఒక ఆర్క్ డ్రా చేయాలి. అలాగే 3 to 9 4 to 8 5 7 లాస్ట్కి 6 ఇట్లా ఈ జనరేషన్ నుంచి మనం ఒక ఆర్క్ని ఈ లైన్ వరకు డ్రా చేసుకోవాలి. ఓకే, లెట్స్ డ్రా డయాగ్రామ్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే పాయింట్ 1. ఓకే, సో పాయింట్ 1 నుంచి ఆర్క్ డ్రా చేస్తాను. చూడండి, లైక్ దిస్. ఇక్కడ దాకా. ఓకేనా, సో నెక్స్ట్ అలాగే సెకండ్ పాయింట్ నుంచి సరే ఇప్పుడు డ్రా చేసాం కదా, అన్ని లైన్స్ డ్రా చేసాం. బట్ ఇక్కడ మనకి 0 నుంచి సెంటర్ లైన్ ఒకటి ఉంది. ఓకేనా, సి అనే పాయింట్ ఉంది. ఓకే, సి అనే పాయింట్ ఇస్ ద సెంటర్ లైన్. ఓకే, సో అక్కడి నుంచి కూడా ఒక ఆర్క్ డ్రా చేస్తాం. దిస్ ఇస్ ద సెంట్రల్ ఆర్క్ మనకి. దిస్ ఇస్ ద సెంటర్ లైన్. ఓకేనా, సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈచ్ పాయింట్ నుంచి మనం
జీరో నుంచి ఇక్కడ ఈచ్ పాయింట్ అనేది చూసారా, సో ఆ ఈచ్ పాయింట్ని జాయిన్ చేసుకుంటూ సెంటర్ లైన్ వరకు మనం లైన్స్ డ్రా చేసుకుందాం. ఓకేనా, సో లెట్స్ డ్రా ఇట్. Like this, 1, 2, 3. So these are the divisions. Okay na, so ఇక్కడ మనం నేమ్స్ చేద్దాం. This is the center C1, C2, C3, C4, C5, C6, C7, C8, C9, C10, C11, and this is the C12. Okay, అలాగే ఇవి కూడా 1 dash, 2 dash, 3 dash, 4 dash, 5 dash, 6 dash, 7 dash, 8 dash, 9 dash, 10 dash, 11 dash, this is the 12 dash. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలంటే కంపాస్ తీసుకోండి. ఓకేనా, సో కంపాస్ తీసుకొని మనకి స్మాల్ సర్కిల్, రోడింగ్ సర్కిల్ ఎంత రేడియస్ ఉందో ఆ రేడియస్ని కంపాస్ని తీసుకోండి. పీ నుంచి సెంటర్ ఉంది కదా, సో సెంటర్ డిస్టెన్స్ తీసుకోండి, ఎంత ఉందో తీసుకోండి. ఓకే, సో నెక్స్ట్ మనకి ఈ డిస్టెన్స్ని C1, C2, C3, C4 అప్ టు C12 వరకు మనకి సెంటర్స్ ఉన్నాయి కదా, సో ఆ సెంటర్స్ని C1, C2 వీటిని సెంటర్ చేసుకొని, ఓకే, సో C1 ఏంటంటే C1ని సెంటర్ చేసుకొని 1 నుంచి జనరేట్ అయ్యే ఆర్క్ని కట్ చేయాలి. అలాగే C2ని సెంటర్ చేసుకొని 2 నుంచి జనరేట్ అయ్యే ఆర్క్ని కట్ చేయాలి. అలాగే C3ని సెంటర్ చేసుకొని 3 నుంచి జనరేట్ అయ్యే ఆర్క్ని కట్ చేయాలి. ఓకేనా, సో ఇలాగే ప్రతి ఒక్క ఆర్క్ని ఏ నెంబర్ అయితే సెంటర్ చేసుకుంటున్నామో ఆ నెంబర్ ఆఫ్ ఆర్క్ని కట్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఇక్కడ జాగ్రత్త గమనించాల్సింది ఏంటంటే సెంటర్ నుంచి వస్తే లైన్ వస్తుంది. ఓకేనా, అది 3 and 9 నుంచి పక్కనే వస్తుంది కాబట్టి ఓకే, మీరు సెంటర్ లైన్ కట్ చేస్తారు. జాగ్రత్తగా చూసుకొని సెంటర్ లైన్ కాకుండా మనకి ఏ నెంబర్ నుంచి జనరేట్ సర్కిల్ ఆర్క్ వస్తుందో ఆర్క్ మాత్రం కట్ చేయాలి. ఓకేనా, సో ఫస్ట్ C1 నుంచి కట్ చేస్తున్నాను చూడండి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ లైన్. ఓకే, నెక్స్ట్ C2 నుంచి సెకండ్ లైన్. ఓకే, C3 నుంచి ఇది ఇక్కడ కొద్దిగా జాగ్రత్త, C3 నుంచి సెంటర్ లైన్ కట్ చేయకుండా సో థర్డ్ పాయింట్ నుంచి వచ్చే లైన్ని మాత్రం కట్ చేయండి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ C4 నుంచి ఫోర్త్ పాయింట్ నుంచి వచ్చే లైన్, C5 నుంచి ఫిఫ్త్ పాయింట్ వచ్చేది, C6 నుంచి సిక్స్త్ పాయింట్. ఓకేనా, నెక్స్ట్ C7 నుంచి ఇక్కడ మీరు కొద్దిగా జాగ్రత్త చేయాలి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే C7 నుంచి సెవెంత్ పాయింట్ నుంచి ఈ ఆర్క్ వస్తుంది, సో దీన్ని ఇక్కడ కట్ చేస్తారు. వద్దు, ఇక్కడ కట్ చేస్తే మనకి సైక్లోయిడ్ అనేది రాదనమాట. ఓకేనా, ఆర్క్లో వచ్చి ఇలా దిగిపోతుంది. ఓకే, సో రాంగ్ అయిపోతుంది. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే ఇటువైపు తీసుకోండి, ఇటు సైడ్ కాకుండా సో ఇటువైపు ఇక్కడ కట్ అవుతుంది మనకి. సో C7 నుంచి వచ్చే ఆర్క్ ఇటువైపు కట్ చేయండి. ఓకే, నెక్స్ట్ C8 నుంచి ఇక్కడ, C9 నుంచి ఇక్కడ. ఓకే, C10 నుంచి దీని C10 నుంచి దీని, C11 నుంచి దీని. ఓకే, C12 నుంచి కట్ చేయాల్సిన అవసరం లేదు యాక్చువల్గా. ఓకే, కరెక్ట్ మనకి బాటమ్ లైన్ కట్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సో ఈచ్ ఆర్క్ని నేమ్స్ ఇచ్చేద్దాం. ఓకేనా, సో దిస్ ఇస్ ద P1, P2, P3, P4, P5, P6, P7, this is the point, P8, P9,
P10, this is the P11, this is the P12. ఓకే, సో ఇప్పుడు అన్ని పాయింట్స్ జాయిన్ చేసుకుంటూ వెళ్తే మనకి ఆర్క్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు నేను ఆర్క్ని డ్రా చేస్తాను. సో ఆర్క్ అనేది మనకి P అనే పాయింట్ ఉందా, P అనే పాయింట్ నుంచి స్టార్ట్ అవ్వాలండి. లైక్ దిస్ P1, P2, P3, P4, P5, P6, P7, P8, P9, P10, P11 అలాగే కిందకి. ఓకే, సో దట్స్ ఇట్, ఇంతే మార్క్. సో నెక్స్ట్ మనం ఇంకోటి చేయాలండి. ఓకే, అదేంటంటే సో ఈ ఆర్క్ ఉంది కదా, సో దీన్ని కూడా మీరు డార్క్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, అప్పుడు మనకు కంప్లీట్గా డయాగ్రామ్ అయిపోతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ మనకి ఇక్కడ టాంజెంట్ అండ్ నార్మల్ వచ్చిన్నారు. ఓకేనా, సో టాంజెంట్ నార్మల్ కూడా మనం డ్రా చేయాలి. సో టాంజెంట్ నార్మల్ డిస్టెన్స్ ఇచ్చాడు మనకి. సో టాంజెంట్ నార్మల్ మనకి 120 mm డిస్టెన్స్ పాయింట్ ఇచ్చాడు. ఓకేనా, సో మనకి బేస్ లైన్ నుంచి 120 mm హైట్లో ఉందని చెప్పాడు. సో మనకి ఇక్కడ ఏం చేయాలంటే మనకి సో బేస్ లైన్ కదా, సో బేస్ లైన్ నుంచి 120 mm ఎక్కడ దాకా వస్తుందో చూసుకున్నాం సార్. కట్. ఓకే, సో ఇక్కడ 120 mm అనేది మనకి ఈ పాయింట్ చూసా. సో ఈ పాయింట్ నుంచి 120 mm హైట్ ఆ కర్వ్ ఎక్కడో కట్ చేసి ఇప్పుడు నేను ఇక్కడి నుంచి నేను 120 mm పెట్టాను, బట్ కర్వ్ అని నాకు టచ్ అవ్వట్లేదు. ఓకేనా, సో నేను కొద్దిగా ఇటువైపు తీసుకు యాక్చువల్ ఇటువైపు కట్ అవుతుంది, బట్ ఇక్కడ మనకి రోలింగ్ సర్కిల్ డిస్టర్బ్ అయిపోతుంది. ఓకేనా, సో దట్స్ వై ఐఎమ్ గోయింగ్ టువర్డ్స్ ద రైట్ సైడ్. ఓకే, ఐ థింక్ ఇక్కడ ఎక్కడో కట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ సో దిస్ ఇస్ ద పాయింట్ ఆఫ్ ఓకే దిస్ ఇస్ ద పాయింట్ ఆఫ్ హైట్ డిస్టెన్స్ మనకి. దిస్ ఇస్ ద పాయింట్ ఆఫ్ M అందాం. ఓకేనా, M అని నేమ్ ఇచ్చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలంటే సో మన రోలింగ్ సర్కిల్ ఉంది కదా, ఈ రోలింగ్ సర్కిల్ రేడియస్ ఎంత ఉందో ఆ రేడియస్ తీసుకోండి ఒకసారి. ఓకే, రేడియస్ తీసుకొని ఈ పాయింట్ నుంచి M అనే పాయింట్ నుంచి మనకి సెంటర్ లైన్ ఉంది కదా, C1, C2, C3 అనేది, సో ఆ లైన్కి ఒక ఆర్క్ కట్ చేయండి. ఓకేనా, సో దిస్ ఇస్ ద పాయింట్ ఆఫ్ N. ఓకే, సో దీన్ని మనం N అని అంటాం దీంట్లో. సో దిస్ ఇస్ ద పాయింట్ ఆఫ్ N. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ N పాయింట్ని ఓవర్ తీసుకెళ్ళిపోయింది. సో దిస్ ఇస్ ద O P, దిస్ ఇస్ ద Q, సారీ ఫర్గెట్. ఓకేనా, సో N అనే పాయింట్ ఉంది సార్. సో N నుంచి ఓవర్ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఓకే, డ్రా చేస్తారు కదా, సో ఈ డ్రా చేసిన లైన్ మనకి ఇక్కడ కట్ అవుతుంది. ఏది ఈ P అండ్ Q అని ఆర్క్ ఉంది చూసారా, ఈ P అండ్ ఆర్క్ని ఇక్కడ కట్ చేస్తుంది. సో దాన్ని S అనుకుందాం. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే ఈ S అండ్ M జాయిన్ చేస్తూ ఒక లైన్ డ్రా చేయండి. S అండ్ M జాయిన్ చేస్తూ ఒక లైన్ డ్రా చేయండి. డ్రా చేసి కొద్దిగా ఎక్స్టెండ్ చేయండి దాన్ని. ఓకే, సో దిస్ ఇస్ ద సారీ నాట్ హియర్, సో హియర్ S అండ్ డాష్. ఓకే, సో ఇది మనకి నార్మల్ అవుతుంది. దిస్ ఇస్ ద నార్మల్. ఓకే, దీని పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తే దట్ ఈస్ ద టాంజెంట్. ఓకే, సో ఈ లైన్ S అండ్ డాష్ ఉంది కదా, సో దానికి పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేద్దాం. దిస్ passes through the ఎపిసైక్లాయిడ్. సో ఈ ఎపిసైక్లాయిడ్ కర్వ్ ఉంది కదా, ఎపిసైడ్ పాస్ చేస్తూ ఈ S అండ్ డాష్కి పర్పెండిక్యులర్ ఒక లైన్ డ్రా చేస్తే దట్ ఈస్ ద టాంజెంట్ T డాష్. ఓకే, సో దట్స్ ఇట్, దిస్ ఇస్ ద డయాగ్రామ్. ఓకే, సో ఇదేనండి డయాగ్రామ్.
ఓకేనా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు అర్థం కాకపోతే నేను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ.